మంచిది. ఉదయకాలము మన వాక్య ధ్యానం కొరకు మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మును ఏల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందరూ చాలు. తర్వాత అవసరాన్ని బట్టి మనం చదువుదాం వాక్యాన్ని. ఇక్కడ మనం చదివిన ఈ వచనములో ఇరువురు మధ్య గొడవ జరుగుతున్నట్టుగా ఉంది. అంతేనా అండి? అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, అంటే ఏకంగా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక వ్యక్తితో వివాదము పడుతున్నారు, గొడవ పడుతున్నారు. ఆ గొడవ పడుతూ ఉంటే ఆయన ఇచ్చిన జవాబు ఇది. ఇవాళ మనం ధ్యానం చేయబోతున్నది. మన ధ్యానాంశం ఇదే. ఏంటంటే అర్ధరహితమైన వివాదము, అణకువతో కూడిన జవాబు. అందరూ చెప్పాలి. అర్ధరహితమైన వివాదము, అణకువతో కూడిన జవాబు. దేవుని పిల్లలారా, మనం అవునన్నా కాదన్నా, మనం కోరుకున్నా కోరుకోకపోయినా వివాదాలు అనేవి తరచుగా మన సమాజంలో తలెత్తుతూ ఉంటాయి. ఎప్పుడు పుడతాయో తెలియదు, ఎందుకు పుడతాయో తెలియదు, ఎలా పుడతాయో తెలియదు. కానీ మొత్తం మీద వివాదాలు జరుగుతుంటాయి. అవి కుటుంబంలో జరుగుతుంటాయి, బయట ఉన్న సమాజంలో జరుగుతుంటాయి. విచారకరం ఏంటంటే చివరికి దేవుని సంఘములో కూడా వివాదములు తలెత్తుతూనే ఉంటాయి. అయితే ఆ వివాదాలు కొన్నిసార్లు ఏదైనా ఒక కారణం అంటూ ఉంటుంది, సహేతుకము అంటాం దాన్ని. మరికొన్నిసార్లు అసలు కారణమే ఉండదు. దాన్ని మనం అర్ధరహితమైన వివాదం అని అంటాం. సరే, కారణం ఉన్న వివాదమైనా కారణం లేని వివాదమైనా అణకువతో జవాబు చెప్పడం గనక మనం నేర్చుకుంటే ఎంతటి వివాదాన్నైనా అణచివేయవచ్చును. దేవునికి స్తోత్రం. సో ఈ వాక్యంను ధ్యానం చేస్తూ ఉండగా మనం ప్రభువుని ఇలా అడగాలి. అదేమనంటే, ప్రభువా, వివాదములను అణచివేయుటకు గాను అణకువతో జవాబు చెప్పే నేర్పును, ఓర్పును, అట్టి కృపను నాకు దయచేయమని అడగాలి. ప్రసంగం అయిన తర్వాత మీరేం ప్రార్థన చేయాలి? ఏం ప్రార్థన చేయాలి కూడా నేను చెప్పాలా? ప్రభువా, నా జీవితంలో కూడా ఈ అర్ధరహితమైన వివాదాలలో చాలాసార్లు నేను చిక్కుకున్నాను. అయితే నా జవాబుల వల్ల వివాదం పెరిగింది కానీ తగ్గలేదు. కారణం ఏంటో నాకు తెలియలేదు. కానీ వాళ్ళ వాక్యం మనకు నేర్పిస్తుంది. అదేంటంటే, అర్ధరహితమైన వివాదాన్ని అణకువతో జవాబు చెప్పడం వలన అణిచివేయవచ్చును. మరి అహంకారంతో జవాబు చెప్తే ఏమవుద్ది? వివాదం ఇంకా రేగుద్ది. వివాదము ఇంకా రేగుతుంది. వివాదము రేగటం వల్ల మనకేమీ ప్రయోజనం కాదుగా. ఎవరైనా వివాదాలని అణిచివేయాలని కోరుకుంటారు, కానీ అనుకుంటారు, కానీ అది వాళ్ళ వల్ల కాదు. కారణం ఏంటంటే, అణకువతో జవాబు చెప్పడం కుదరనంత వరకు ఎవరికైనా సరే, ఈ మాటలు మాట్లాడుతున్న నాతో మొదలుకొని వింటున్న మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేస్తే, అణకువతో జవాబు చెప్పటం రానంత వరకు వివాదాలను మనం అణచలేము. అవి అంతకంతకు రేగుతూనే ఉంటాయి. సరే, మనం ఇక్కడ విషయానికి వద్దాం. ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో గొడవ పడుతున్నారు. గొడవకు అంశం ఏంటంటే, మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు నీవేళ మమ్మల్ని పిలవలేదు అంటున్నారు. ఈ మాట ఇంతవరకు చదివితే తప్పంతా గిద్యోనుదేనేమో అనుకుంటాం మనం. అందుకని ఎప్పుడైనా ఏదైనా విషయానికి మనం త్వరపడి నిర్ణయానికి రాకూడదు. కాస్త ముందు వెనక ఆలోచన చేసి ఫలానా మాట ఎందుకన్నారు, ఎప్పుడు అన్నారు, ఈ విషయాలన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి. అంతేగాని టకీమని ఏదైనా ఒక విషయాన్ని వినేసి త్వరపడి నిర్ణయానికి రాకూడదు.
ఇక్కడ వాక్యం ఇంతవరకే కనుక మనం చదివామనుకోండి, మనకేమనిపిస్తుంది? గిద్యోనుదంతా తప్పు అనుకుంటా. తప్పంతా ఎవరిది? గిద్యోనుదే. మరి అంతలాగా వాళ్ళు చక్కగా అడుగుతుంటే పిలవచ్చగా, ఎందుకని పిలవలేదో అని మనం అనుకునే ప్రమాదం ఉంది. ఈ విషయాలు మనకు తెలియాలంటే ఇప్పుడు మీరు చదవడం పని చేయొద్దు, తర్వాత చదవండి, మీకు హోంవర్క్ అది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం దగ్గర మొదలు పెట్టండి. 6, 7, 8 అధ్యాయాలు చదివితే నేను ఇప్పుడు మీకు వివరిస్తున్న విషయమును గురించిన సంపూర్ణమైన అవగాహన వస్తుంది. ఏ అధ్యాయాలు చదవాలి? న్యాయాధిపతుల గ్రంథం 6, 7, 8 అధ్యాయాలు చదివితే ఇవాళ మనం ధ్యానిస్తున్న ఈ అంశమును గురించి పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. అయినా మనకున్న సమయంలో క్లుప్తంగా మీకు వివరించే పని చేస్తాను. అదేమనంటే, ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులయ్యారు. దోషులైనప్పుడు వారిని క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు మిద్యానీయులు అనబడిన వారి శత్రువులను రేపి వాళ్ళ మీదకి పంపించాడు. ఆ మిద్యానీయులు 7 సంవత్సరాల పాటు ఇశ్రాయేలును బాగా బాధ పెట్టారు. ఎన్నాళ్ళు? 7 సంవత్సరాల పాటు బాధ పెట్టారు. బాధ పెడితే చాలా నలిగిపోతున్న పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రములలో ఒక గోత్రమైన మనష్షే గోత్రానికి చెందిన గిద్యోను అనబడిన వ్యక్తిని దేవుడు దర్శించాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటూ అతనితో మాట్లాడి అతను బలపరిచి మిద్యానీయుల చేతి నుండి విడిపించడానికి దేవుడు గిద్యోనును ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీల ప్రార్థన ఆలకించాడు. వారిని విడిపించడానికి గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక పట్టాన ఈయన కూడా నాయకత్వం వహించడానికి అంగీకరించలేదు. అయినా దేవుడు గిద్యోనును ఎంతగానో ప్రేమించి అతనికి పలు విధమైన సూచనలను చూపించి అతను బలపరచగా మొత్తం మీద గిద్యోను మిద్యానీయులపై దండెత్తడానికి తన పనివాడైన పూరాతో సాహసం చేసి అడుగు ముందుకు వేశాడు. ప్రభువు దయ వలన, యెహోవా దయ వలన గొప్ప విజయాన్ని వాళ్ళు పొందుకున్నారు. 7వ అధ్యాయములో ఆ యుద్ధమును గురించి ఉంటుంది. ఆ యుద్ధమును గురించి మనం చదివితే 300 మందితోనే, వాస్తవంగా ఎంతమంది వచ్చారు గిద్యోను దగ్గరకు? 32,000 మంది వచ్చారు. ఓకే, చాలామంది ప్రజలు వచ్చారు. వాళ్ళందరినీ ఫిల్టర్ చేస్తే ఎంతమందిని? వాళ్ళని ఫిల్టర్ చేసేస్తే చివరకు 300 మంది మిగిలారు. ఆ 300 మందితో యుద్ధానికి వెళ్ళినప్పటికీ దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. మిద్యానీయుల మీద ఎప్పుడైతే గిద్యోను తన 300 మందితో, తన టీంతో వారి మీద దండెత్తాడో వాళ్ళు భయకంపితులై పారిపోతున్నారు. అలా పారిపోతున్న వారిని వెంటపడి వారిని హతమారుస్తూ ఉన్నాడు గిద్యోను తన పనివారితో. ఈలోపు ఎఫ్రాయిము మన్యములో ఉన్న వాళ్ళకు కూడా కబురు పెట్టాడు. ఏమని కబురు పెట్టారంటే, ఇదిగో మిద్యానీయులు పారిపోతున్నారు. ఎవరు? మిద్యానీయులు పారిపోతున్నారు, వారి నాయకులు పారిపోతున్నారు. వారి నాయకుల పేర్లు ఏంటంటే ఓరేబు, జయేబు. వారి పారిపోతున్నారు, వాళ్ళని పట్టుకొండర్రా అని చెప్పి వాళ్ళ కబురు పంపించాడు. ఆ కబురు అందుకుని ఎఫ్రాయిములు ఏం చేశారంటే మిద్యాను అధిపతులైన ఓరేబును, జయేబును చంపారు. చంపి వారి తలలను తీసుకొని గిద్యోను దగ్గరకు వచ్చి గొడవ పడుతున్నారు. అదనమాట 6-7 అధ్యాయాల్లో ఉన్న విషయమంతా మీకు క్లుప్తంగా నేను వివరించాను. ఏంటి గొడవ అంటే, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎందుకు మమ్మల్ని ముందే పిలవలేదు అని. ఇది నేను అంటాను అర్ధరహితమైన వివాదము అని. ఎందుకు ఇది అర్ధరహితమైన వివాదం అంటానంటే, పిలిచేదేంటండి? 7 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలీయులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారా? ఇది అందరికీ తెలిసిన విషయమేగా. మరి బాధపడుతున్నప్పుడు అంత బలం గల వాళ్ళు, అంత యుద్ధం చేసేవాళ్ళు ఏం చేయాలి? గిద్యోను కంటే ముందుగానే గిద్యోను కంటే ముందుగానే వెళ్ళి యుద్ధం చేయాలిగా. యుద్ధానికి పిలిచేదేంటి? అవసరత కనబడుతున్నప్పుడు, పలానా అవసరత ఉంది, అవసరం ఉన్నప్పుడు
ఆ అవసరాన్ని ఫుల్ఫిల్ చేసేటట్టుగా అడుగులేయాలి. కానీ అవసరమంతా తీరిపోయిన తర్వాత మమ్మల్ని పిలుచుంటే మేము బోబాగా చేసేవాళ్ళం అంటూ మనం చెబుతుంటాం కదా కొన్నిసార్లు. ఇదంతా పిరికి పందలు మాట్లాడే మాటలు. నేను అనుకుంటాను, ఒకవేళ గిద్యోను గనక వీళ్ళని ముందే పిలిచి ఉంటే ఆ వెళ్ళిపోయిన ఎంతమంది వెళ్ళిపోయారమ్మా? 22,000 మంది వెళ్ళిపోయారన్నారు కదా. ఆ 22,000 మందిలో వీళ్ళు కూడా ఉండేవాళ్ళు. 22,000 మందిలో వీళ్ళు కూడా ఉండరు. కొంతమంది అంతేనండి. పిరికి వాళ్ళు కార్యము జరిగిన తరువాత తమ ధైర్యాన్ని చూపిస్తారు, కానీ కార్య ఆరంభములో ఆ ధైర్యాన్ని చూపించరు. అయినా ఆ ఓరేబు జయబు అనేవారిని ఏ టైంలో వారు హతమార్చారు? పోరాడుతున్న స్థితిలో లేరు. పారిపోతున్న వాళ్ళని వాళ్ళు చంపేదేంటి? ఎవరైనా చంపుతారు, అవునా కాదా? ఎదురు పోరాడుతున్న వాళ్ళని కదా చేయాల్సింది ఏదైనా. ఓరేబు జయేబు అనబడిన ఆ అధిపతులు పారిపోతున్నారు. పారిపోతున్న వాళ్ళని వాళ్ళు చంపేదేంటి? అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా. నీవు గనక మమ్మల్ని ముందే పిలుచుంటే మేము చాలా బాగా చేసేవాళ్ళమంటూ వివాదపడుతున్నారు. అక్కడ మాట ఉంది, అతనితో కఠినముగా కలహించిరి. ఇప్పుడు వాళ్ళకే అంతుంటే మనకు వచ్చిన ప్రాబ్లం ఇదే చాలాసార్లు. వాళ్ళకే అంతుంటే ఏమండి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు చెప్పండి 300 మందితో మిద్యానీల దండంతటిని గెలిచిన వాడు, ఈయనకి ఎంత ఉండాలి చెప్పాలి. వివాదాలు త్వరగా రేగటానికి ఇలాంటివే కారణాలు. నీకే అంతుంటే నాకెంత ఉండాలి? అడుగుతున్నా, నీకే అంతుంటే నాకెంత ఉండాలి అంటే ఏమవుద్ది చెప్పండి? అవునా? ఎందుకంత కన్ఫామ్గా చెప్తున్నారు? చాలాసార్లు అలా జరిగి ఉంటుంది. ఇలా మీరు మాట్లాడుంటారు, అందుకని ఏమై ఉంటుంది, చాలాసార్లు రేగి ఉంటుంది. నీకే అంతుంటే నాకెంత ఉండాలి? ఇప్పుడు గిద్యోను ఎలా చెప్పాలి సమాధానం? ఏంటి పిలిచేదేంటి మిమ్మల్ని? నాకు తెలియక అడుగుతా, మిమ్మల్ని పిలిచేదేంటండి? పిలిచేదేంటి అసలు? పిలవను ఏంటి? ఇలా మాట్లాడలా. వెంటనే గిద్యోను అణకువతో జవాబునిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అందుకతడు, మీరు చేసింది ఎక్కడా, నేను చేసింది ఎక్కడ నాయన? అబీయజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీల అధిపతులైన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించను, మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. ఇవాళ రోజు రోజుకి కోపము రేపు వారి సంఖ్య పెరుగుతున్నది. చెప్పండి. నాకు ఆ పాట పాడుతున్నప్పుడు ఇదే గుర్తొస్తుంది. దినములు గడుచుచున్నవి, తరములు మారుచున్నవి, ఆయుష్ తరుగుచున్నది, అంతము పిలుచుచున్న. ఆ పాట మంచిగానే, అలా నేను దాన్ని వక్రీకరించట్లేదు. కానీ ఇప్పుడు నేను ఎలా అంటాను, దినములు గడుచుచున్నవి. కానీ ఏం జరుగుతుంది తెలుసా? కోపము రేపు వారు పెరుగుచున్నారు. ఎవరు పెరుగుతున్నారు చెప్పండి? ఒకరికొకరు కోపాన్ని రేపుకునేవారే పెరుగుతున్నారు. కానీ కోపాన్ని తగ్గించేటట్టుగా మాట్లాడడం ఎవరికన్నా వస్తుందా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ సంఖ్య పెరుగుతుంటే, ఏ సంఖ్య పెరుగుతుంటే? కోపమును రేపువారి సంఖ్య పెరుగుతుంటే, లోక సామెత ఇక్కడ వాడటం మరి ఎంతవరకు సబబో అయినా తప్పదు. మీకు అలా చెప్తేనే అర్థమవుతుంది. కొంప కొల్లేరవుతుంది. ఏమవుతుంది? పదే నేను అంటాం బాగోదు, అందుకే మెత్తే అనిపిస్తున్నా. అవునా? ఏమి జరిగితే? కోపమును రేపువారు. గిద్యోను వలె జవాబు చెప్పడం గనక ఇంట్లో ఒక్కరు నేర్చుకున్నా, సంఘములో ఒక్కరు నేర్చుకున్నా ఏం జరుగుతాయి? అర్ధరహితమైన వివాదాలు ఎక్కడే అణిగిపోతాయి, ఎక్కడికక్కడే సమసిపోతాయి. ఆమేన్. అలా కాకపోతే ఇల్లు దాటి వీధిలోకి వస్తాయి. ఓకే, అలా ఏమైపోతుందంతా? చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తాయి. అర్ధరహితమైన వివాదాన్ని ఎఫ్రాయిమీలు లేవనెత్తారు. దానికి ఎంతో అణకువతో కూడిన జవాబును గిద్యోను ఇచ్చి ఆ వివాదాన్ని అక్కడితో అణిచేశాడు. అక్కడ అన్నాడు ఏమనంటే,
అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను. హల్లెలూయా. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను. మనం అలా కాదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఈ లోక విద్య నేర్చుకొని మనం ఎట తయారయ్యాం చెప్పాలి. కోపంగా ఎవరైనా అంటే కోపంతోనే రివర్స్లో జవాబు. దేంతో జవాబు చెప్పండి? కోపంగా మాట్లాడితే కోపంతోనే జవాబు మనం చెబితే వివాదము అంతకంతకు రేగుతుంది. దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేద్దాం. మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జయోబును మీరు చంపారు, నేను అట్లా చేయగలనా అన్నాడు. నిజానికి గిద్యోను చేయలేడా? అసలు వాస్తవంగా వాళ్ళు గిద్యోను దండెత్తడాన్ని బట్టేగా వాళ్ళు పారిపోతుంది. ఎవరో ఓరేబు జయేబులు అనబడిన వాళ్ళు అసలు ఎందుకు పారిపోతున్నారు? గిద్యోను అతనితో పాటు ఉన్న 300 మందిని బట్టి దేవుడు మిద్యానీయుల దండుపేటలో గొప్ప కలవరాన్ని కలిగిస్తే వాళ్ళు బ్రతుకు జీవుడా అంటూ పారిపోతున్న వాళ్ళని పట్టుకుని చంపారు. ఎవరో? ఎఫ్రాయిమీలు. కానీ గిద్యోను ఏమంటున్నాడు? అది తన బలముగా చెప్పుకొనకుండా, మామూలుగా అయితే గిద్యోను ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? ఏంటి మీరేదో పెద్ద గొప్ప కార్యం చేసినట్టు ఇదే పోతున్నారండి, అసలు నిజంగా వాళ్ళు నా దెబ్బకి జడిసి పారిపోతున్నారు, మిమ్మల్ని చూసి పారిపోయారు అనుకుంటారు వాళ్ళే. అంటే ఏమయ్యేది గొడవ? నేను మీకు కొంచెం డెమోలాగా చూపిస్తాను. ఏమయ్యేది గొడవ? ఇంకా పెరిగేది. కానీ గిద్యోను క్రెడిట్ తనదే అయినప్పటికీ కూడా తన క్రెడిట్ని వదులుకొని, అయ్యా ఎందుకు ఇలాగా అంటే గిద్యోను గ్రహించాడు, ఇది అపవాది ఎత్తుగడా. ఎందుకో తెలుసా? 7 సంవత్సరాలుగా మిద్యానీలతో బాధపడింది చాలదా? మిద్యానీల నుంచి అప్పుడే కాస్త విడుదల వస్తుంది, జయమిస్తున్నాడు అనుకున్న దశలో ఇక వీళ్ళు గొడవ పట్టడం స్టార్ట్ చేశారు. ఎవరు గొడవ పట్టడం? అన్నదమ్ములండి వీళ్ళు. యోసేపు పిల్లలు మనష్షే ఎఫ్రాయిమీయులు. గిద్యోనేమో మనష్షే గోత్రానికి చెందినవాడు. ఎఫ్రాయిమీలు ఎవరు మరి ఇప్పుడు? సహోదరులేగా. అంతేనే కాదు, ఎఫ్రాయిమీలు ఎవరు? సహోదరులేగా. అంటే బయట పోరాటం సమసిపోయింది అనుకుంటే చెప్పండి, ఇంట్లో పోరాటం స్టార్ట్ అయ్యింది. ఇది అపవాది చేసే పనులు ఇలా ఉంటాయి. మీరు అపోస్తలుల కార్యాలను కూడా చదివితే వెలుపటి నుండి హింస, అది ఆగిందనుకుంటే లోపటి నుంచి పోరాటం. వెలుపటి నుండి హింస. మీరు చూడండి, మీ కుటుంబపు అనుభవాలు కూడా ఒకసారి చూడండి. కాస్తంత బయట పరిస్థితులన్నీ సద్దుమణగుతున్నాయి, బాగున్నాయి, కాస్త 4 రూపాయలు మొన్నటిదాకా తిండికి లేక తెచ్చాం. ఎప్పుడు? సరేనండి మీరందరూ గొప్పోళ్ళే, మీరెవరు అట్టంటే వాళ్ళు లేరు, నేను నార్మల్గా మాట్లాడుతున్నా, కాస్త స్పందించండి. నిన్న మొన్నటి వరకు తిండికి లేక తెచ్చాం, ఇప్పుడే కాస్త 4 రూపాయలు సంపాదించుకున్నాం, 10 లక్షలు సంపాదించుకున్నాం అనుకుంటే ఇప్పుడు మనలో పుట్టిద్ది పోరాటం. ఎవరిలో? ఇంట్లో పుట్టిద్ది. నువ్వు చేసినందువల్ల వచ్చిందా, నేను చేసినందువల్ల వచ్చిందా? చెప్పరేంటండి? నువ్వు సంపాదిస్తే నువ్వు ఎక్కువ సంపాదించా, నేను ఎక్కువ నీది ఎక్కువ కష్టం, నాది ఎక్కువ కష్టం. అంటే చివరికి అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను ఆకలితో పరుండి పెట్టడమే. నువ్వు వాడి కుట్రలో పావు అయిపోతున్నావు. అది తెలుసుకుంటే అవ్వవుగా. అది తెలియపరచడమే పరిశుద్ధాత్మని ఉద్దేశం. అందుకే ఈరోజు నాతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు నాతోను మీతోను మాట్లాడుతున్నారు. ఏంటంటే బయట పోరాటం అండి. బయట పోరాటం సమసిపోయింది. మిద్యానీయులతో 7 ఏళ్ళు పడ్డారు. అందరానండి 7 ఏళ్ళు పడ్డారు. మొత్తం మీద జయం దొరికిందా జయం? అది కూడా ఇట్లాంటి కదా, సూపర్ డూపర్ విక్టరీ అనమాట. అద్భుతమైన జయం దొరికింది. అద్భుతమైన జయం దొరికి అనుభవించే సమయానికి పుట్టింది. ఎవరికి? అది నీకు పుట్టని, ఇంకొకరికి పుట్టని. ఎవరు ఎప్పుడు అపవాది చేతిలో ఇదవుతారో తెలియదు. ఇప్పుడు ఎఫ్రాయిమీలకు పుట్టింది. థ్యాంక్ గాడ్, గిద్యోను దాన్ని గ్రహించి వెంటనే అదే స్థాయిలో, అందులోనూ చాలా అలసిపోయి ఉన్నాడండి, పోరాడున్నాడండి, మంచి కోపంతో రెస్పాండ్ అవ్వకుండా, అయ్యలారా మీరు చేసినట్టు నేను చేయగలనా చెప్పండి? నేను ఎంతమందిని చేస్తే ఉపయోగం ఉంది? మీరు ఏకంగా వాళ్ళ అధిపతుల తలలే మీరు ఛేదించి తీసుకొచ్చారు, మీరే గొప్ప అన్నాడు. ఆ ఒక్క మాటకండి, మీరే గొప్ప అన్న ఒక్క మాట, నువ్వే బాగా చేశావు అన్న దానికి ఏమైపోయింది? ఒక్క దెబ్బకి. అంటే అన్నిసార్లు ఈ పదాలే పనిచేస్తాయని డిక్షనరీలో రాసి నేను మీకు ఇవ్వలేను, కానీ
అది పరిశుద్ధాత్మ సహాయం వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఇదిగో పలానా వారు కోపంతో రేగిపోతున్నారు అని అనుకున్నప్పుడు అసలు వారి కోపానికి అర్థమే లేదు, అర్ధరహితమైన వివాదానికి తెరదీశారు అని అన్నప్పుడు మీరు ఆత్మలో ప్రార్థన చేయండి, ప్రభువా నాకు ఈ సమయంలో అణకువతో జవాబు చెప్పే కృపను నాకు దయచేయి. అణకువతో జవాబు గనక చెబితే అన్నది అయిపోతుంది. ఎఫ్రాయిమీలు ఏమైపోయారు? అతని మీద కోపము వారికి ఏమైందట? తగ్గాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. గిద్యోను చెప్పిన మాట సామెతల గ్రంథములోని మాట మనకు జ్ఞాపకం చేస్తుంది కదూ. మృదువైన మాట క్రోధమును, మరి క్రోధముతో మాట్లాడే వాళ్ళతో క్రోధముతోనే మాట్లాడితే ఇంకెక్కడ చల్లారుతుందండి? ఎవరైనా క్రోధముతో మాట్లాడారు, మన ఇంటివారు మాట్లాడారు, నేను మృదువుగా మాట్లాడితే ఆ క్రోధమును నేనేం చేయగలను? చల్లార్చగలను. ఓకే, జ్ఞాపకం వస్తూ ఉండుండొచ్చు, ప్రభువా నేను పలానా చోట విఫలమయ్యానయ్యా, పలానా చోట ఫెయిల్ అయ్యానయ్యా. ఓకే, అయితే ప్రభు మరొక తరుణాన్ని ఇచ్చాడు. ఈరోజు నాతో ఆయన మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, గిద్యోను వలె నీవు జవాబు ఇవ్వగలిగితే, నా కుమార్తె గిద్యోను వలె నీవు జవాబుని ఇవ్వగలిగితే అర్ధరహితమైన వివాదాలను ఇట్టే నీవు అణచివేయగలవాడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓ భక్తుడు ఇలా రాశారండి, కోపించుటకు నిదానించువాడట మహాబలాఢ్యుడి కంటే బలాఢ్యుడంట. బలాఢ్యుడికే బలాఢ్యుడు ఎవడు చెప్పండి? కోపించుటకు నిదానించేవాడు బలాఢ్యులకే బలాఢ్యుడు, అంటే చాలా మిక్కిలి గొప్ప బలాఢ్యుడు అని చెప్పి. దేవునికి స్తోత్రం. వాస్తవంగా ఎఫ్రాయిమీలు ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఎందుకనంటే గిద్యోను దేవుని చేత ఏర్పాటు చేయబడిన నాయకుడు కదా. ఆ నాయకుడిని, అయ్యా 7 ఏళ్ల నుంచి తిప్పలబడ్డావురా బాబు, ఏదైతేనే నువ్వు పూనుకొని ఏం చేశావు? ఈ పని చేశావు, దేవుడు నిన్ను దీవించుగాక అంటే ఎలా ఉండేది చెప్పండి? నేను చేయలేని పని నువ్వు చేశావు అని అతనిపై ఒక దీవెన వచనం పలకాల్సింది, గౌరవంగా అతనితో మాట్లాడాల్సింది, అతను గణపరచాల్సింది. కానీ వాళ్ళు ఆ విధంగా చేయలేకపోయారు. ఎందుకంటే ఏనాటి నుంచో వీళ్ళ మధ్య రైవల్రీ ఉందండి. ఒకసారి వాక్యం చూద్దామా? యెషయా గ్రంథంలో కనుక మనం చదివితే 9వ అధ్యాయం, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇశ్రాయేలు గోత్రముల మధ్య వాళ్ళ సంబంధాలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. మనష్షే ఎఫ్రాయిము మనష్షేను భక్షించును. ఏంటి చెప్పండి? మనష్షే ఎఫ్రాయిము మనష్షేని భక్షించును, వీరిద్దరు కలిసి యోధా మీద పడుదురు. అంటే ఏంటన్నమాట? వీళ్ళందరూ ఎవరండి? ఒక తండ్రి బిడ్డలే. వీళ్ళందరూ ఎవరు? ఒక తండ్రి బిడ్డలే. మనష్షే ఎఫ్రాయిమును భక్షించును, ఎఫ్రాయిము మనష్షేను భక్షించును, ఇద్దరు కలిసి యూదాను భక్షించును. మీరు ఎలా ఉంటే ఇంకొకడు వచ్చి ఏం చేస్తాడు? అదే లోకములో ఒక సామెత ఉంది కదా, పిట్టపోరట తీర్చిందట. అట్లా ఉంది. ఇప్పుడు గమనించండి, మిద్యానీయుల మీద జయము దొరికినందుకు వీళ్ళు ఆనందించాల్సింది పోయి, కలిసి ప్రభువును స్తుతించాల్సింది పోయి, మమ్మల్ని ఎందుకు పిలవలేదు? పిలిస్తే మేము కూడా వచ్చేవాళ్ళంగా. గిద్యోను కూడా ఎలా అంటే బాగుండేది కాదు. ఎలాగని? మిమ్మల్ని ఎవరు రావద్దన్నారు? ఇలాగ సమాధానాలు ఏంటి చెప్పండి? పిలిస్తే వచ్చేదండి, నేను ఎవరు రావద్దన్నారు అని అనలేదు గిద్యోను, అనలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏమైంది? మీరు రాబట్టే కదా విజయము పరిపూర్ణమయ్యింది. దేవునికి స్తోత్రం. మీరే లేకపోతే ఈ విజయమునకు పరిపూర్ణత వచ్చేది కాదు. ఓరేబును జయోబును మీరే చంపారు కదా అంటూ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లల, గిద్యోను చక్కని వివేకముతో కూడినటువంటి జవాబు ఇచ్చినట్లుగా మనము ఈ వాక్యములో గమనిస్తున్నాం. అయితే కొంచెం ముందుకెళ్ళి మనం చదివితే గిద్యోను గురించి మరొక వాక్యాన్ని మనం చూడొచ్చు. 22వ వచనములో, అప్పుడు 8వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మును రక్షించితివి గనుక నీవును
నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలెనని చెప్పాను. అందుకు గిద్యోను నేను మిమ్మును ఏలనన్నాడు. అబ్బా, అడుగడుగునా మనకేం కనపడుతుంది చెప్పండి? గిద్యోను యొక్క వివేకము, గిద్యోను యొక్క మంచితనము మనకు కనబడుతుందా? ఏమన్నాడు? ప్రజలందరూ ఏమంటున్నారు? నీవు మమ్మల్ని ఏలాలి, నీ కుమారుడు మమ్మల్ని పరిపాలన చేయాలి. ఎవరు పోగొట్టుకుంటారు చెప్పండి బంపర్ ఆఫర్ని? ఏమంటే ఈయన కోరుకోట్లా, ప్రజలే వచ్చి అడుగుతున్నారు, మా మీద నువ్వు నాయకుడుగా ఉండు, నీవే కాదు నీ కుమారుడు కూడా మా మీద నాయకుడిగా ఉండాలి అని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు మరలా వివేకంతో జవాబిస్తున్నాడు గిద్యోను. అణకువతో జవాబిస్తున్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? అణకువతో జవాబిస్తున్నాడు. ఏమంటే, నేను మిమ్మును ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలడు, యెహోవాయే మిమ్మును ఏలునన్నాడు. ఎంత అద్భుతమైన జవాబు! హల్లెలూయా! ఈయనలో అణుకువ కనబడుతుంది, ఈయనలో వివేకము కూడా మనకు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా! అయితే దేవుని పిల్లలారా, గిద్యోను ఇంతటి వివేకము గలవాడు, ఇంత అణుకువ గలవాడే కానీ ఒక విషయములో తనలో బాధ, గూడు కట్టుకున్నటువంటి ఒక బాధ తనను ఒక తప్పటడుగు వేసేలాగా ప్రేరేపణ చేసింది. దేవుని పిల్లలు గమనించండి, ఇక్కడున్న మనందరం కూడా చాలా మంచివాళ్ళమే. అంటే మనల్ని మనమే పొగుడుకోవటం కాదు, నిజానికి అందరూ మంచివాళ్ళు. కానీ ఎక్కడో నిగూఢంగా గుండె లోతులో ఉన్న దురభిప్రాయాలు, చావనటువంటి కొన్ని సంగతులు, అవి మనల్ని ఎప్పుడైనా, మీరు చూడండి, దాగి ఉన్న నిప్పు పూట ఆలస్యంగానైనా రగులుకుంటుంది. మీరు చూడండి, ఎప్పుడైనా ఈ చెత్తా చెదారం మనం ఎక్కడైనా వేసి నిప్పు పెట్టినప్పుడు నీళ్లు కొట్టేస్తాం. నీళ్లు కొట్టిన తర్వాత అది పూర్తిగా ఆరిందో లేదో తిరగేసి కూడా చూసుకోవాలి మనం. ఏం చేయాలి చెప్పండి? మీరు అలా చేయరా? తిరగేసి బోర్లేసి చూడాలి. ఎందుకంటే అలా చూడకపోతే కొంచెము నిప్పు ఉన్నా కూడా అది రగిలి చాలా గొప్ప విపత్తును కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి. నేను ఈరోజు గిద్యోను హృదయములో దాగి ఉన్న ఒక బాధ ఎలాంటి గొప్ప ప్రమాదాన్ని ఆయనకు తెచ్చిపెట్టిందో మీకు, ఇంత మంచివాడు, అణకువతో కూడిన జవాబు చెప్పి 1కి 2 సార్లు శభాష్ అని అనిపించుకున్నటువంటి గిద్యోను తన హృదయములో ఎక్కడో దాగి ఉన్నటువంటి ఆ బాధ తనతో ఒక తప్పటడుగు వేయించేలా చేసింది. అదే తన కుటుంబానికి ఉరి అయ్యిందని మీకు ఈ సమయంలో వాక్యములో నుంచి చూపించాలని ఆశపడుతున్నాను. చూద్దాం, ముందుకెళ్ళి మనం చదివితే బాగా సమాధానం చెప్పాడు, బాగుంది. తర్వాత ఏమన్నాడు? మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనూ పోగులు ఇవ్వాలి, బంగారం ఇవ్వాలి అని అడిగాడు కదండి. ఆ బంగారం అంతా వాళ్ళు తెచ్చారు. అది పోగేస్తే ఎంత అయిందట? 26వ వచనములో, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారం. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దానిని ఉంచెను. రైట్. ఆ క్రిందకెళ్ళి మీరు చదివితే, కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి, అది గిద్యోనుకును అతని ఇంటి వారికిని ఉరిగా ఉండెను. మనకి ఇలా చదివితే వాక్యం అర్థం కాదు. అది ఎందుకు ఉరి అయ్యిందో ఇప్పుడు నేను కారణాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ప్రభు కృపను బట్టి. అదేమిటంటే, గమనించండి, ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉండగా దేవుడు వారికి సూచించిన ప్రకారం, దైవజనుడైన మోషేకు సూచించిన ప్రకారం వారు ఒక నిబంధన మందసాన్ని చేశారు, ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యక్ష గుడారము, నిబంధన మందసం దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలు గోత్రముల వారందరూ కూడా తమ బలులను, అర్పణలను అన్నిటిని కూడా ఎక్కడికి తీసుకురావాలి? ఆ ప్రత్యక్ష గుడారము దగ్గరకు వాళ్ళు తీసుకురావాలి. వారి బలి అర్పణలన్నీ అక్కడనే వాళ్ళు అర్పించాలి. అయితే మోషే మరణానంతరం నాయకుడు ఎవరయ్యారు? యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ నాయకుడైనప్పుడు యెహోషువ ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు. యెహోషువ ఏ గోత్రానికి చెందినవాడు?
ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు. సో నిబంధన మందసం అనేది షిలోహు అనే ప్రాంతంలో దాన్ని ఉంచారు. ఎక్కడ ఉంచారు? వాళ్ళకి అరణ్యములు అంటే ఒక చోట నుంచి ఒక చోటకి ఎప్పుడు స్థిరంగా ఉండేది కాదు. ప్రత్యక్ష గుడారం ఎక్కడుంటే అక్కడ వేసేవాళ్ళు, మళ్ళీ గుడారాన్ని తీసుకెళ్ళి వేస్తుండేవాళ్ళు. కానీ కనానుకు వచ్చిన తర్వాత వాళ్ళ యాత్రలన్నీ ముగిసిపోయాయి. దేవుడు వారికి స్వాస్థ్యం ఇచ్చాడు. స్వాస్థ్యం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కనానుకు వచ్చిన తర్వాత ఆ నిబంధన మందసాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని షిలోహు అనే ప్రాంతములో దానికి ఏర్పాటు చేశారు. మీరు వాక్యం బాగా చదివితే న్యాయాధిపతుల కాలం అంతటా కూడా ఆ ప్రత్యక్ష గుడారము, నిబంధన మందస్సము ఇవి షిలోహులోనే ఉన్నాయి అని మనకు అర్థమవుద్ది. ప్రూఫ్ మీకు చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం తీయండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవుచుండెను. ఇప్పుడు మీకు అర్థమైందా అండి? ప్రత్యక్ష గుడారము ఏ ప్రాంతములో ఉంది? షిలోహులో ఉంది. షిలోహు ఎక్కడుంది? మరలా చెప్పాలి. షిలోహు ఎక్కడుంది? ఎఫ్రాయిమీయుల స్వాస్థ్యములో ఉంది. ఓకే, అర్థమైంది కదా? యెహోషువ కాలము నుండి న్యాయాధిపతుల కాలం అంతటా కూడా ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది? ఎఫ్రాయిము సరిహద్దులోనున్నటువంటి షిలోహు అనబడిన ప్రాంతములో ఉంది. మరి ప్రత్యక్ష గుడారం ఎక్కడుంటే అక్కడ యాజకుల పరిచర్య ఉంటుందిగా, ఉందా? రైట్. యాజకులకు కూడా కొన్ని ప్రత్యేక వస్త్రములను దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించి చేయించాడు. యాజకులు ధరించే వస్త్రాలు వారి అలంకరణకై ఏర్పాటు చేసిన వాటిల్లో ఒక దాని పేరు ఏఫోదు. అది మీకు అర్థం కావాలి. ఏంటది? ఏఫోదు. ఇప్పుడు గిద్యోను ఏం చేయించాడు? ఏఫోదు. ఆ ఏఫోదును తయారు చేయించే క్రమము విధానాలకు తెలుసు. అయితే ఏఫోదులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ ఏఫోదు అనబడినది ఇలా ఛాతీ మీద ఉండేటువంటి ఒక స్క్వేర్ టైప్ పతకం అన్నమాట. యాజకులు తమ వస్త్రధారణలో భాగంగా ఏఫోదును ధరించాలి. విశేషంగా ప్రధాన యాజకుడు ఏఫోదును ధరించాలి. ఆ ఏఫోదులో ఓ చిన్న పాకెట్ వంటిది ఉంటుంది. అందులో 2 రాళ్ళు ఉంటాయి. ఊరీము, తుమ్మీము అనబడిన ఓ విచిత్రమైన రంగుల రాళ్ళు ఆ ఊరీము, తుమ్మీము అనబడిన వాటివి ఏఫోదులో ఉంటాయి. ఆ ఏఫోదులో ఉండే ఆ ఊరీము, తుమ్మీము అనబడిన వాటి ద్వారానే ఇశ్రాయేలీలు ఆ కాలములో దేవుని చిత్తము ఏమిటో వాళ్ళు విచారించేవారు. అంటే దేవుడు ఆశ్చర్యకరంగా ఆ ఊరీము, తుమ్మీము అనబడినటువంటి ఆ రాళ్ళ ద్వారా ఆయన వారితో అంటే రాళ్ళు మాట్లాడటం కాదు, వాటి రంగులు మార్పు చెందేటువంటి తీరును బట్టి, విధానాన్ని బట్టి అవును కాదు అనే ఆన్సరు వాళ్ళకు వచ్చేదన్నమాట. దాన్ని దేవుని మాటగా చేసుకుని ముందుకు వెళ్ళేవాళ్ళు. ఆ పద్ధతి ఉండేది ఎప్పుడు. అందుకనే దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగంటే ఆయన యాజకుడి దగ్గరకు రావడం, నేను ఫిలిస్తీన్ల మీదకు పోదునా అంటే పొమ్మనో లేదా వద్దనో ఇట్లాంటి మాటలన్నీ ఎట్లా వచ్చినాయి? ఒక వ్యక్తి యాజకుడి దగ్గరకు రాగా యాజకుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. మీరు లేనిపోయింది పాస్టర్ గారు చెప్పారని 2 రాళ్ళు తెచ్చుకొని దేవాన్ని చిత్తం ఏంటో చెప్పని అష్టాచమ్మ ఉంటాయి కదా, ఇట వేసి బోర్లా పడింది దేవుడి చిత్తం కాదు, ఎలికల పడింది దేవుడి పిచ్చపనులు చేశారంటే దేవుడు మిమ్మల్ని తుక్కు కొడతాడు చెప్తున్నాను. ఆ పనులు చేయబాకండి. నేను ఆనాటి కాలపు సంగతి చెప్తున్నా. అది కూడా ఊరికినే వేయడం కాదు, ప్రార్థన చేసి. అంటే అప్పట్లో వాళ్ళకి ఈ వాక్యం లేదు కదా, కేవలం ధర్మశాస్త్రమే ఉంది. పరిపూర్ణంగా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళకి ఇంకా లేదు. పరిశుద్ధాత్మ నింపుదల అప్పుడు వాళ్ళకి లేదు. అందుచేత ఊరీము, తుమ్మీము ద్వారా వాళ్ళు దేవుని చిత్తం ఏంటో విచారించేవాళ్ళు. మరి ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, గిద్యోనుకు ఒక బాధ ఉంది. ఏం బాధ ఉంది చెప్పాలి. గిద్యోనుకున్న బాధ ఏంటి? ఎఫ్రాయిమీలు నన్ను ఇలా అంటారా? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని అక్కడికి వెళతాం? ఎక్కడికి? దేవుని సన్నిధి ఇష్టమే,
దేవుని మందిరం ఇష్టమే, కానీ ఆ మందిరం ఎక్కడుంది? అదే ప్రాబ్లం ఇప్పుడు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళలేక ఈయన ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చేశాడు. ఏంటి ప్రత్యామ్నాయ మార్గం? అక్కడికి వెళ్ళి ఎలాగూ నేను చెప్పండి, అక్కడికి వెళ్ళి నేను ఎలాగూ దేవుని ఆరాధించలేను, విచారించలేను. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఏఫోదును తయారు చేయించుకొని తన పట్టణంలో ఉంచారట. అదేనండి, ఇప్పుడే కదా మనం చదివాము. ఏం చేశాడు? గిద్యోను ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన వఫ్రాలో దాన్ని ఉంచాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఈజీగా ఉంది. ఏది ఈజీగా ఉంది? వఫ్రా. అక్కడ మనం చదివితే, కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులేరి అది గిద్యోనుకు అతని ఇంటి వారికి ఉరిగా నుండెను. అంటే గిద్యోను తన మనస్సులో ఉన్నటువంటి ఆ బాధ ఏంటది? అప్పటికైతే అణకువతో తగ్గించుకొని జవాబు చెప్పాడు, కానీ ఎఫ్రాయిమీలను హృదయపూర్వకంగా తాను ఏం చేయలేకపోయాడు. సింపుల్. ఎఫ్రాయిమీలను తాను ఏం చేయలేకపోయాడు? హృదయపూర్వకంగా క్షమించలేకపోయాడు. ఎఫ్రాయిమీలతో ఆ ఇబ్బంది తన హృదయంలో అలానే ఉండిపోయింది. అందుకనే తాను షిలోహునకు వెళ్ళలేక, షిలోహులో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారమునొద్దకు వెళ్ళలేక తాను ఏం చేశాడు? దేవుని చిత్తమునకు విరోధంగా ఒక ఏఫోదును చేయించి ఆ ఏఫోదును తన పట్టణంలో వఫ్రాలో దాన్ని ఉంచడంతో ఇశ్రాయేలు ప్రజలందరూ, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా నాయకుడైన గిద్యోను మాట ప్రకారం వాళ్ళు దేవునికి విరోధంగా అడుగులు. ఒక నాయకుడు తప్పు చేస్తే మొత్తం, అందుకనే యథా రాజా తదా ప్రజ అని అంటారు. వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోయి అది వాళ్ళకు ఉరిగా పరిణమించింది. అందుకేనేమో పౌలు అంటాడు, తాను నిలుచున్నానని అనుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా. అయ్యా గిద్యోను, ఎంత పని చేసావయ్యా? వాళ్ళంతా కోపముతో రేగిపోయినప్పుడు అణకువతో జవాబు చెప్తివే. తర్వాత వాళ్ళ ప్రజలందరూ వచ్చి మిమ్మల్ని ఏలమంటే ఆ రోజు కూడా అణకువతో జవాబు చెప్తివే. మరి ఈ విషయంలో ఎందుకు నువ్వు తప్పిపోయావు? ఆలోచన చేయండి. బుకావాయిని తైలములో చచ్చిన ఈగబడితే ఏంటిక పరిస్థితి కదా? నీవెంతో అణుకువగలవాడివి నాయన. అర్ధరహితమైన వివాదాలని అణుకువతో కూడిన జవాబు ద్వారా అణిచివేశావు, కానీ వాటిని అణిచివేయగలిగావు, కానీ నీ హృదయములో రేగుతున్నటువంటి ఆ క్షమించలేని తనాన్ని మాత్రం నువ్వేం చేయలేకపోయావు? అణిచివేయలేకపోయావు. అదే నీతో ఓ తప్పటడుగును వేయించింది. దేవుని పిల్లలారా, మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిప్పు నిజంగా ఆరిందా అని అడుగుతున్నాను నేను. ఏం చెప్పండి? నిప్పు నిజంగా ఆరిందా? ఆర్పుకున్నారా లేదా ఆర్పామని చెప్పి భ్రమపడుతున్నామా? అందుకని ఏం చేయండి, ఉపవాస ప్రార్థనలో ఏం చేయాలంటే బోర్లయ్యాలి, తిరగేయాలి. బోర్లేయడం తిరగడం అంటే ఏంటి? ఇంకా ఆరని నిప్పు ఏదైనా చెప్పండి ఏంటి? ఆరని నిప్పు ఏదైనా ఉందేమని దాన్ని ఏం చేయండి? తిరగేయండి, బోర్లేయండి. ఒకవేళ ఇంకా ఆరని నిప్పు ఏదైనా ఉందనుకోండి, దాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో చల్లార్చండి. అలా గనక చల్లార్చకపోతే, ఎవరు చల్లార్చలేదో, నేను చల్లార్చకపోతే నాకు, మీరు చల్లార్చకపోతే మీకు, ఖచ్చితంగా అది ఉరిగా పరిణమిస్తుంది. అంటే పాస్టర్ గారు బెదిరిస్తున్నారా? నేను బెదిరించట్లా, జాగ్రత్త చెప్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిప్పు గనక మనం ఆర్పకపోతే అది చిన్న కణికే. నేనంటాను, గిద్యోనుకు కూడా పెద్దదేం లేదు, రవ్వంతే ఉంది. అసలు ఇంత మాట అంటారా? ఎంత మాట అంటే నన్ను పట్టుకొని అంత జయం పొంది, నేను అంత చేసి, ఎంత చేసి 7 ఏళ్ల పాటు దేశమంతా మిద్యానీల చేతిలో అణగారిపోతూ ఉంటే, కాదు అంటున్నా ప్రాణాలకు తెగించి దేవుడు అనుగ్రహించిన దయతో గొప్ప విజయాన్ని నేను తీసుకొస్తే వాళ్ళు నాతో ఇలా మాట్లాడతారా? ఎవరు నాతో ఇలా మాట్లాడతారా అని చెప్పాను. సరే, అప్పటికేదో సమాధాన పడినట్టుగా అనిపించింది, సర్దుకుపోయినట్టుగా అనిపించింది.
కానీ లోపల మాత్రం అది మండుతూనే ఉంది, అది రగులుతూనే ఉంది. అది ఒక రోజున ఈ నిర్ణయంలో బయటపడింది. మీరు బాగా పరిశీలన చేసి వాక్యం చదవండి. గిద్యోను ఈ పని చేయడానికి గల ప్రధాన కారణం ఇదే, ఇంతకు మించి మరొకటి లేదు. కారణం ఏంటంటే ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది? షిలోహులో ఉంది. అదేమో ఎఫ్రాయిము సరిహద్దులో ఉంది. మరి ఎఫ్రాయిము సరిహద్దులోకి వెళ్ళడానికి ఈయనకి ఇప్పుడేంటి? ఇబ్బంది. అందుకని ఏం చేశారంటే ఆయన ఏఫోదు చేయించి అక్కడ పెట్టేశారట. అది వాళ్ళకి ఏమయ్యింది? ఉరి ఆయను అని మనం చూస్తున్నాం. నాకు గిద్యోను గురించి చూసినప్పుడు చాలా అయ్యో ఎంత మంచి ఆత్మీయుడో, అణుకువతో జవాబు చెప్పినవాడు, ఏమాత్రము అహంకారము లేనివాడు, అధికార దాహము లేనివాడు. గిద్యోను లక్షణాలు చెప్పండి మీరు ఒకసారి. గిద్యోనులో ఉన్న మంచి లక్షణాలు: అణుకువతో జవాబు చెప్పినవాడు, ఏమాత్రము అహంకారము లేనివాడు, అధికార దాహము లేనివాడు. ఉందా అధికార దాహం? ఉందా? పోనీ ధనప్రీతి ఉందా అండి? ధనాపేక్ష ఉందా? ధనాపేక్ష ఉంటే ఏం చేసేవాడు? ఆ బంగారం అంతా తెచ్చుకొని ఆలుంటే పెట్టుకునేవాడు. అది కూడా చేయలేదు. ధనాపేక్ష లేనివాడు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి ఆయనలో ఆ క్షమించలేకపోవటం అనేటువంటి ఉన్న ఒక్క అంశము తనకేమైపోయిందట? అంతే. వాళ్ళందరూ అది గిద్యోనుకును అతని ఇంటి వారికిని. అదేంటండి? గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. ఎందుకనంటే ఈ గిద్యోను ఆ ఒక్క చిన్న విషయాన్ని బట్టి 50 మంది ఇశ్రాయేలీయులు ఏమండి తప్పటడుగులు వేయడానికి తాను కారణమైపోయాడు. కనుక మనం మరలా చెప్తున్నాను ఈ మాట మీకు అర్థం కావడానికి, బోర్లేసి చూడండి, తిరగేసి చూడండి. పావును చంపిన తర్వాత చచ్చిందిలేని వదిలేరుగా. ఏం చేస్తారు? ఇంకా 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 దాన్ని ఏం చేస్తారు చెప్పండి? అటేసి ఇటేసి చూసి చచ్చింది అన్న నిర్ణయం కన్ఫర్మ్డ్ అయిన తర్వాతనే ఏం చేస్తారు? కాలుస్తారు కొన్ని సందర్భాల్లో. అవునంటారా? ఎందుకు? ఇంకా ఎక్కడన్నా కొంచెం ఉన్నా దాని వలన అందుకని ఏమండి చిన్న అవిధేయత ఉన్న మనము మేఘమెక్కలేం. అందుకనే బహు తరచుగా మీరేం చేయాలి చెప్పండి? ఈ హృదయపు పాత్రని ఏం చేయండి? తిరగేయండి, బోర్లేయండి, అడిదిప్పు చూడండి, ఇడిదిప్పు చూడండి. ఎక్కడ ఏమున్నా మనం వాటిని సరిచేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అంతిమంగా మరలా నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మని ప్రతిపాదనకు మనము లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా గనక మనము లోబడకపోతే అది మనకు ఉరిగా పరిణమించే ప్రమాదము ఉంది. కనుక గిద్యోను జీవితంలో అద్భుతమైన పాఠాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. ఏమాత్రం అహంకారము లేనివాడు, అణుకువతో జవాబు చెప్పి అర్ధరహితమైన వివాదాలని అణిచివేసినవాడు, ఎంత మాత్రము ధనాపేక్ష లేనివాడు, బహుపరాక్రమము గలవాడు. కానీ ఇంతటి గిద్యోను ఒక్క చిన్న తప్పిదం, మనం అదే అంటాం, ఏంటిది? మన భాషలో చెప్పాలంటే ఒక చిన్న ఆలోచన. ఏంటి ఆలోచన? షిలోహుకు నేను వెళ్ళలేను. కారణం ఏంటి అంటే అది ఎఫ్రాయిమీయుల సరిహద్దులో నున్నది. అందుచేత నేను అక్కడికి వెళ్ళలేనని చెప్పి ఆయన ఏఫోదును జయించాడు. అంటే ఏంటనమాట? దేవుని వాక్యమునకు విరుద్ధముగా తాను పనిచేశాడు. అందుకే న్యాయాధిపతుల గ్రంథం చివరి మాట, ఆ గ్రంథము చివరిలో మనం చూస్తే, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు. బహుశా గిద్యోను ఇలా సమర్థించుకునే అవకాశం ఉంది. ఎలాగని చెప్పనా? గిద్యోను ఇలా సమర్థించుకునే అవకాశం ఎలాగో చెప్పనా? ఇందులో నేను చేసిన తప్పేమో ఉంది? ఆ రోజున లీడర్ ఎవరు? యెహోషువ. ప్లీజ్ రెస్పాండ్. ఆ రోజున లీడర్ ఎవరు? యెహోషువ లీడర్ కాబట్టి
ఆయన ఎఫ్రాయిము ఆయన లీడ్ చేస్తున్నప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని ఎఫ్రాయిము సరే షిలోహులో పెట్టుకున్నాడు. ఇవాళ నేను ఇది పెట్టుకోవడంలో తప్పేముంది? బహుశా తన మనసును తాను అలాగా చాలాసార్లు మనం కూడా అదే ఇవాళ నేనొక్కడనే చేస్తున్నా. ఎప్పుడు కూడా అలా అనుకోవద్దండి. ఎవరో ఏదో చేశారు నేనో చేస్తున్నాను కబురు అసలు వద్దే వద్దు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించుచున్న ప్రకారంగా నన్ను నడిపించుచున్న నడవాలి. కానీ ఇవాళ నేను చేసిన దానిలో తప్పేను, వాళ్ళు అందరూ చేస్తున్నదే నేను చేశానని గిద్యోను అనుకుని ఉండొచ్చు. ఎందుకు? ఆ రోజున యెహోషువ లీడర్ అండి, ఆయన ఎఫ్రాయిమీయుడు. సో ఎఫ్రాయిములో షిలోహులో పెట్టారు. వాస్తవంగా యెహోషువ తీసుకొచ్చి షిలోహులో పెట్టమనలా. ఆనాడున్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా అవకాశం జస్ట్ అక్కడ పెట్టారు అంతే. అది అందరి సమ్మతంతో చేసినటువంటిదే తప్ప యెహోషువ ప్రత్యేకంగా అక్కడ పెట్టమని ఆయన ఏమీ అడగలేదు. కానీ ఆ విషయాన్ని గ్రహించడంలో గిద్యోను ఫెయిల్యూర్ మనకి కనబడతాయి. అంటే గిద్యోను లోపాన్ని ఎత్తి చూపించడం నా ఉద్దేశం కాదు, కానీ అలా మనలో ఎక్కడైనా ఆయన్ను చూసి మనం సరి చేసుకుందాం. ఎవరిని చూసి? గిద్యోన్ను చూసి నేను సరి చేసుకుందాం. నేను నేర్చుకోవాల్సిన అందుకోసమే ఈ విషయాలని పరిశుద్ధాత్ముడు మన కొరకు ఆయన గ్రంథస్థం చేయించి ఉంచారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ఒక మారు మన హృదయంలో ఎక్కడైనా దేవునికి ఆయాసకరమైన రీతిలో గిద్యోను హృదయంలో దాగి ఉన్నటువంటి ఆ భావనలు ఉన్నట్టుగా మన హృదయంలో ఎక్కడైనా అలాంటి భావనలు ఉన్నాయా? ఆలోచన చేద్దాం. గిద్యోను ఎంతో మంచి అణకువగలిగిన వాడే. అణకువతో కూడిన జవాబుని చెప్పి అర్ధరహితమైన వివాదాలను అణచివేసినటువంటి దీనుడే. కానీ తన హృదయంలో ఎక్కడో మూలన దాగి ఉన్నటువంటి ఒక భావన తనను తప్పటడుగులు వేయించింది. దేవుని బిడ్డ, ఆ క్షమించలేని తనం అప్పటికి సద్దుమణిగింది. అప్పటికైతే జవాబు చెప్పాడు. కానీ ఎఫ్రాయిమీయులను తాను హృదయపూర్వకంగా అంగీకరించలేకపోయాడు. షిలోహునకు వెళ్ళలేకపోయాడు. షిలోహులో ఉన్న ప్రత్యక్ష గుడారమునొద్దకు వెళ్ళలేకపోయాడు. తాను ప్రజలందరూ తన యొద్దకు వచ్చి నీవు ఏలాలి, నీ కుమారుడు ఏలాలి అంటే లేదు యెహోవాయే మిమ్మును ఏలును అన్నప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉంటే బాగుండేది. పైకైతే ఆ మాట అనగలిగాడు కానీ మరి యెహోవాయే మిమ్మును ఏలునంటే వాళ్ళందరూ ఖచ్చితంగా షిలోహునకు వెళ్ళాలి. షిలోహులోనే వారు ఆ యాజకులు అనబడిన వారు ఉన్న చోట వారు దేవుని యొద్ద విచారణ చేయవలసి ఉన్నారు. కానీ క్రమాన్ని తప్పి ఆ ఏఫోదును చేయించి ఒఫ్రాలో ఉంచిన తరువాత ఇశ్రాయేలులు దైవిక క్రమాన్ని విస్మరించి దేవుడు చెప్పిన మాటను విస్మరించి వాళ్ళు ఒక రకంగా విగ్రహారాధన అనబడిన పాపములో పడిపోయి తమకు ఎంతో నష్టము తెచ్చుకున్నారు. ఆ విధంగా ఇశ్రాయేలును ప్రేరేపించటం వలన అది గిద్యోనుకు అతని ఇంటి వారికి ఉరిగా మారినట్లుగా చూస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎక్కడైనా నాలో అలాంటి నిగూఢముగా దాగి ఉన్న ఆలోచనలు, ఇంకా క్షమించలేనటువంటి తనం, ఆ నిప్పు రేగడానికి ఏ సమయంలోనైనా రేగొచ్చు, అది ఏ రూపములోనైనా రేగొచ్చు. ప్రభువా, దాన్ని మీ ఆత్మ సహాయంతో అణిచివేయడానికి నాకు కృప చూపుమని ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలము గిద్యోను జీవితాన్ని మా ముందుకు తీసుకొని వచ్చి ప్రభువా, మీరు మాకు నేర్పించిన ఆత్మీయ పాఠముల కొరకు మీకు వందనాలు. అర్ధరహితమైన వివాదముతో ఎఫ్రాయిమీయులు గిద్యోను మీద చెలరేగగా ఎంతో అణుకువతో కూడిన జవాబునిచ్చి ఆ వివాదాన్ని అణచగలిగాడు గిద్యోను. ప్రభువా దేవా, మాకు అలాంటి కృపనివ్వండి. ఎవరైనా మా మీద కోపముతో రేగుతున్నప్పుడు అదే కోపముతో వారికి సమాధానం చెప్పడం కాకుండా అణుకువతో జవాబు చెప్పగలిగిన కృపను మాకు దయచేయను ఆయన. గిద్యోనులాగా అణుకువతో సమాధానం చెప్పగలిగితే వివాదాలు అణచబడతాయని ఈ రోజున మీరు మాకు నేర్పించారు.
మృదువైన మాట క్రోధమును చల్లార్చునన్నారు ప్రభువా. మా కుటుంబములో దేవా, మా సమాజములో, మా సంఘములో అలాగున ప్రభువా మృదువుగా మాట్లాడటం నాకు, మాకు, అందరికీ ప్రభువా నేర్పించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు వందనాలు ప్రభువా. ఎంతో దీనుడిగా గిద్యోను మా ముందు కనబడతా ఉన్నాడు. అయితే ప్రభువా తన హృదయములో ఆ ఎఫ్రాయిమీలను క్షమించలేకపోవటం అన్నది అది పెద్ద ఉరిగా తనకు మారినట్లుగా మేము చూస్తున్నాం. షిలోహునకు వెళ్ళలేక ఏఫోదును తయారు చేయించి తన పట్టణమైన ఒఫ్రాలో ఉంచుట చేత ఇశ్రాయేలులు నీకు మరలా విరోధంగా పాపము చేసి దోషులయ్యారు. దాని ఫలము, దాని ప్రతిఫలము గిద్యోను ఇంటి వారికి కూడా కలిగింది. అది వాళ్లకు ఉరిగా మారిందని మేము చూస్తున్నాం. ప్రభువా దేవా సహాయం చేయండి. మా జీవితాలలో ప్రభువా అప్పటికప్పుడు నాయన ఏదో క్షమించినట్టుగా క్షమిస్తున్నాం, కానీ ప్రభువా హృదయపు అంతరంగములో గనక ఆ క్షమించలేనితనం, ఆ నిప్పు అలానే గనక ఉంటే ఒక రోజున అది మమ్మను మరలా తిరిగి కాల్చివేస్తుందని సత్యాన్ని గిద్యోను జీవితంలో నుంచి మీరు మాకు నేర్పించారు. కనుక బహు జాగరూకులమై ప్రభువా మేము ఏదైనా లోతుగా పరిశోధన చేసినప్పుడు తిరగేసి బోర్లేసి చూస్తూ ఉంటాం, వస్తువుల నాణ్యతను పరిశీలిస్తూ ఉంటాం. అలాగే మా హృదయం మీ ఎదుట ఎలాగున్నదో చూచుకునే విషయంలో అంతటి జాగరూకత నాకు, మాకు దయచేయమని, వినిన వాక్యం నాలో మాలో ఫలింప చేయమని నజరేయుడు యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాము మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్.